హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన అన్నంతో కుర్కురే వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎండాకాలంలో తరచుగా అన్నం అనేది నీరెక్కిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు మనకి తినడానికి వీలు కాదు. అలాంటి రైస్ని పడేయకుండా మనం కుర్కురేలాగా తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. స్నాక్స్గా బాగుంటాయి. అలాగే పప్పుచారులోకి, సాంబార్లోకి, పులుసులోకి సైడ్ డిష్గా పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటాయి. ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేయండి. మీరు ఎప్పుడు అన్నం మిగిలిపోయినా కూడా ఇలాగే చేసుకొని తింటామంటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇక ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. కుర్కురే వడియాలు తయారు చేసుకోవడానికి మనం ముందు రోజు మిగిలిపోయిన రైస్నైనా తీసుకోవచ్చు, లేదంటే నీళ్లు వేసిన రైస్నైనా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం కొంచెం నీరెక్కగానే రైస్లో వాటర్ని యాడ్ చేసి పెట్టి ఉంచుతాం కదా, ఆ రైస్ని కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను. కొంచెం లైట్గా నీరెక్కిన అన్నంలో నేను వాటర్ని వేసి పెట్టి ఉంచాను. ఈ రైస్ని మనం ఇప్పుడు వడియాల్లా తయారు చేసుకోబోతున్నాం. దీనికోసం ముందుగా వాటర్ని వేసి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్లో ఉన్న వాటర్ని ఫుల్గా పిండేసి తీసేసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోవాలి. వాటర్ అనేది లేకుండా చక్కగా వాటర్ని ఇలాగా స్క్వీజ్ చేసేసి రైస్ని మాత్రం తీసుకోవాలి. అన్నం మరీ మెత్తగా అయిపోతే మరి ఏం చేయలేం, కానీ ఇలాగా కొంచెం తడిగా అయిన రైస్ని మాత్రం ఇలాగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలాగే మా రైస్ మొత్తంని కూడా ఇలాగ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి తీసుకోవాలి. ఎండాకాలంలో తరచుగా అన్నం అనేది మిగిలిపోతుంటుంది కదా, అలాంటప్పుడు ఇలాగా వడియాల్లా తయారు చేసుకుంటే రైస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడైతే నీరంతా కూడా చక్కగా స్క్వీజ్ చేసేసుకొని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు పచ్చి కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఉప్పు అనేది కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం పలుగ్గా ఉన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం పలుకుండేలాగా మిక్సీ పట్టుకున్నాను. ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. మనం రెడీ చేసుకున్న వడియాలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మనం మిక్సీ పట్టుకున్న అన్నం ముద్ద అనేది ఇలా కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పల్చగా ఉంటే ఎండటానికి కొంచెం టైం పడుతుంది. నేను ఇక్కడ చూపించే కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ అన్నం ముద్దని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇంత అన్నం కాకుండా కొంచెం అన్నం మిగిలిపోయినా కూడా మనం చేతితో చక్కగా నలిపేసి ఉప్పు, కారం, జీలకర్ర వేసి కూడా మనం వడియాల్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను బౌల్లోకి తీసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం టేస్ట్ కోసం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం అండి. ఫ్లేవర్ కోసం నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆప్షన్ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కరివేపాకు ఆకుల్లో వేసుకుంటే వడియాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. అందుకని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వడియాల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. చూసారా, ఇలా వడియాల్లా కూడా పెట్టేసుకోవచ్చు. మనం ఏదైనా ఒక క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ పెట్టేసుకోవచ్చు. మనం ఇలా ఈ షేప్లో కూడా ఇలాగా వడియాల్లా కూడా తయారు చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. ఈజీగా వస్తాయి. నేను కుర్కురే షేప్లో వడియాలు తయారు చేసుకోవడానికని పాల కవర్ని తీసుకున్నాను. పాల కవర్ కానీ పెరుగు కవర్ని కానీ తీసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నం ముద్దని కవర్లో పెట్టుకోవాలి. మనం కవర్ నిండుగా పెట్టుకొని చక్కగా కవర్ని టైట్గా కట్టేసుకోవాలి. పాల కవర్ని టైట్గా కట్టుకోవడానికి రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే దారం కానీ యూజ్ చేసుకోవచ్చు. ఒక సైడ్కి చక్కగా టైట్గా కట్టేసుకోవాలి. నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ సహాయంతో చక్కగా టైట్గా కట్టేసుకుంటున్నాను. ఇలాగా రబ్బర్ బ్యాండ్తో కానీ లేదంటే ఒక దారంతో కానీ చక్కగా టైట్గా కట్టేసుకోవాలి. ఇలా కట్టుకున్న తర్వాత మనం ఈ పాల కవర్కి ఒక కార్నర్లో హోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంత సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజు తగ్గట్టుగా ఈ పాల కవర్కి హోల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం మరీ చిన్న సైజ్ అయితే పిండి దిగడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి మీడియం సైజులో మనం ఇలాగా కవర్ని సిజర్ సహాయంతో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండిని వేసుకొని చూసుకోవాలన్నమాట. ఇలాగా నేను వేస్తున్నాను కదా, ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎండిన తర్వాత ఇంకొంచెం సన్నగా అవుతాయి అన్నమాట. చూసారా, ఇలా ఈజీగా పడేలాగా వేసుకుంటే మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇలా తయారు చేసుకుంటే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారండి. మామూలుగా చిన్న చిన్న ముద్దల్లా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం వెరైటీగా ఉంటుందని కుర్కురే షేప్లో అయితే పిల్లలు ఇష్టంగా తింటారని ఇలా పెడుతున్నాను. నేను ఇక్కడ వడియాల్ని స్టీల్ కంచంలోనే పెట్టేసుకుంటున్నానండి. స్టీల్ కంచంలో పెట్టినా కూడా మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి అన్నమాట. డ్రై అయినాక ఈజీగా వచ్చేస్తాయి. అందుకని నేను స్టీల్ కంచంలోనే పెట్టేసుకుంటున్నాను.
మీరు ఏదైనా క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ పెట్టుకోవచ్చు. నేను కొంచెమే కాబట్టి ఇలాగ ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఇలాగ ఎన్ని సరిపోతాయి అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఇంకొక ప్లేట్లో మిగిలిన కూడా వేసేసుకొని అన్నిటిని కూడా చక్కగా మంచిగా ఎండలో ఎండపెట్టుకోవాలి. మంచి ఎండగా ఉంటే ఒక రోజులో ఎండిపోతాయండి. ఇవి 2 రోజుల పాటు ఎండపెడితే మంచిగా ఎండుతాయి అన్నమాట. ఇలా పెట్టుకున్న వడియాలు పూర్తిగా ఎండిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి నేను 2 రోజులు ఎండపెట్టానండి. 2 రోజుల తర్వాత వాటంతలో అవే చక్కగా ప్లేట్ నుంచి ఊడొచ్చేసాయి. ఇలాగ ఉన్నాయన్నమాట. చక్కగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవచ్చు. నేను తీసుకున్న రైస్కి ఇన్ని వడియాలు వచ్చాయన్నమాట. వడియాలు ఎండేలోగా విరిగిపోవటం కానీ పగిలిపోవటం కానీ ఏమి ఉండవండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చక్కగా ఎండిన తర్వాత వాటంతలో అవే చక్కగా ఊడిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు వడియాలను వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వడియాలను వేసుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి వేయగానే చక్కగా పువ్వులా పొంగి వస్తాయి అన్నమాట. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఈ వడియాల్లో సగ్గుబియ్యం కానీ లేదంటే వంట సోడాని కానీ ఏమి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇవి ఏమి వేయకుండా కూడా చక్కగా వస్తాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మనం రెగ్యులర్గా తయారు చేసుకునే పిండి వడియాల కంటే కూడా వీటిని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి 6 నెలల పైనే నిల్వ ఉంటాయి అన్నమాట. ఇలా తయారు చేసుకున్న ఈ వడియాల్ని సాంబార్, పప్పు, రసం అలాగే పులుసులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. వీటిని స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే పడేయకుండా వేస్ట్ చేయకుండా ఇలాగా తయారు చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మిగిలిపోయిన అన్నంతో తయారు చేసిన కుర్కురే వడియాలు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.